హాయ్ అండి, వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మీరు రాక్ ఏజ్ గురించి వినుంటారు, ఐరన్ ఏజ్ గురించి వినుంటారు, ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి వినుంటారు, బీసీ గురించి, ఏడీ గురించి కొంతవరకు మీకు అవగాహన ఉంటుంది. బట్ ఇప్పుడు నడుస్తున్న ఏజ్ ఏంటి? ఏఐ ఏజ్. ఏఐ ఏజ్ ఎలా వెళ్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనందరిని ఏం చేస్తుందంటే పరిగెత్తిస్తుంది అనమాట. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏదైతే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంటుందో, when intelligence of humans is supplied to machine, that is called artificial intelligence అన్నమాట. Simulation of human intelligence in machines is called as artificial intelligence అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్కి మనం ప్రొవైడ్ చేస్తామో అవి మనుషుల్లాగా థింక్ చేయగలుగుతాయి, మనుషుల్లాగా డిసిషన్స్ తీసుకోగలుగుతాయి, మనుషుల్లాగా అవి లెర్న్ చేసుకోగలుగుతాయి అన్నమాట. దీన్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, వాయిస్ అసిస్టెంట్ సిరి తీసుకోండి, అలెక్సా తీసుకోండి. ఇవి ఏం చేస్తున్నాయి? మన స్పోకెన్ కమాండ్స్ని అవి అండర్స్టాండ్ చేసుకొని వాటికి రెస్పాన్స్ ఇస్తున్నాయి, ఇవ్వట్లేదా? ఏమైంది? హ్యూమన్ ఎలా అయితే థింక్ చేసి రెస్పాన్స్ ఇస్తాడో అలానే చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ సిరి కానీ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏదైతే వాడుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని వాడేసుకొని మనం ఏం చేస్తున్నాం? సింపుల్గా హ్యూమన్ లాంగ్వేజ్ని కూడా ఇంటర్ప్రిట్ చేసేసి అవి మనకి రెస్పాన్సెస్ ఇస్తుంది. సో ఈ ఏఐ ఏం చేస్తుందంటే ఏవైతే కాంప్లెక్స్ టాస్క్లు ఉంటాయో వాటిని ఆటోమేట్ చేసేసి ఏదైతే డిసిషన్ మేకింగ్ ఉంటుందో, ట్రెడిషనల్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమైనటువంటి డిసిషన్ మేకింగ్ ఉంటుందో, హ్యూమన్ అవసరం లేకుండా హ్యూమన్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ ఎలా అయితే థింక్ చేస్తాడో, హైలీ ఇంటెలెక్చువల్ హ్యూమన్ ఎలా అయితే థింక్ చేస్తాడో ఆ రకంగా మెజారిటీ ఆఫ్ థింగ్స్లో అలా ఆలోచించేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. కామన్గా 4 టైప్స్ ఆఫ్ ఏఐ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా అడ్వాన్స్డ్ కూడా ఉంటాయి, చాలా సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్ కామన్ ఏంటంటే 4 టైప్స్ అనమాట. ఏంటంటే అవి నారో ఏఐ, జనరల్ ఏఐ, సూపర్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ. నారో ఏఐ అని ఏమంటామంటే వీక్ ఏఐ అంటాం. సో ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం మాత్రమే డిజైన్ చేసినటువంటి వాటిని ఏమంటామంటే నారో ఏఐ అంటాం. ఏదైతే స్పామ్ని కనుక్కోవడానికి వాడేటువంటి స్పామ్ ఫిల్టర్స్ కావచ్చు, ఏవైతే రికమెండేషన్ ఇంజిన్స్ కావచ్చు, లేకపోతే వాయిస్ అసిస్టెంట్స్ కావచ్చు, వాటి టాస్క్ని దాటి వాటి పరిధిని దాటి అవి ఏమి పని చేయలేవు. స్పెసిఫిక్ టాస్క్ కోసం వాడేటువంటి ఏఐలు ఏవైతే ఉంటాయో, ఏఐ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే నారో ఏఐ అంటాం. నెక్స్ట్ జనరల్ ఏఐ. ఇదేంటి? హైపోథెటికల్ ఏఐ అనమాట. దీనికి ఏముంటుంది? హ్యూమన్ లైక్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయి, ఇది అండర్స్టాండింగ్ కేపబిలిటీ ఉంటుంది, లెర్నింగ్ కేపబిలిటీ ఉంటుంది. లెర్నింగ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ కూడా ఇది చేయగలదు. దీన్ని మనం ఇంకా డెవలపింగ్ స్టేట్లోనే ఉన్నాం, ఇంకా డెవలప్ అవుతూ ఉంది. తర్వాత మనకి ఏముంది? ఇంకా సూపర్ ఏఐ ఉంది. ఏంటిది? అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇది ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో హ్యూమన్ ఇంటెలిజెన్స్ని సర్పాస్ చేసేస్తుంది ఆల్ ఫీల్డ్లో. ఇది కూడా థియరిటికల్గా ఉంది, రైట్? ఎథికల్ డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయాలా వద్దా అక్కడక్కడ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ జనరేటివ్ ఏఐ. ఇదేంటి? రీసెంట్ బ్రేక్ త్రూ అనమాట. ఏదైతే చాట్ జీపీటీ ఉందో ఇవన్నీ కూడా ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ అనమాట. ఎలా? ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం, టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు. సో ప్యాటర్న్స్ ఆఫ్ డేటాని గురించి ప్యాటర్న్స్ నేర్చుకొని వాటి ద్వారా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ క్రియేట్ చేయడం, టెక్స్ట్ జనరేషన్ చేయడం చాట్ జీపీటీ లాగా, డాలీ లాగా ఇమేజ్ జనరేషన్ చేయటం, ఇవన్నీ కూడా మనకి జనరేటివ్ ఏఐకి ఎగ్జాంపుల్స్ అనమాట. రైట్? అది ఏం చేస్తుంది చెప్పండి? చాట్ జీపీటీ ఎస్ఎస్ రాయమంటే ఎస్ఎస్ రాస్తుంది, కోడ్కి సొల్యూషన్ కావాలంటే సొల్యూషన్స్ ఇస్తుంది, క్వశ్చన్స్ ఇవ్వమంటే క్వశ్చన్స్ ఇస్తుంది, మల్టిపుల్ చాయిస్ కావాలంటే మల్టిపుల్ చాయిస్ ఇస్తుంది. మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది చాట్ జీపీటీ కానీ, డీప్ సీక్ కానీ, జెమైనీ కానీ, ఇవన్నీ కూడా క్లాడ్ కానీ, ఇవన్నీ కూడా మనకి జనరేటివ్ ఏఐకి ఎగ్జాంపుల్స్ అనమాట. సో ఈ ఏఐలో చాలా సబ్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మేజర్ సబ్ ఫీల్డ్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎలా చెప్పొచ్చు దీని బ్యాక్ బోన్ అని చెప్పండి? ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ప్లిసిట్గా ప్రోగ్రామింగ్ చేయాల్సినటువంటి అవసరం లేకుండా డైరెక్ట్గా డేటా ద్వారా నేర్చుకొని అండర్స్టాండ్ చేసుకొని దాని ఓన్ డిసిషన్స్ అనేది అది తీసుకుంటుంది అనమాట.
సో ఒక ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయ్యేటువంటి ఛాన్సులు ఎంత ఉన్నాయి అని ఎలా డిసైడ్ చేస్తుందంటే ఆ సెన్సార్ డేటా ట్రెండ్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో దాని ముందు డేటా రికార్డ్ ఏదైతే ఉందో డేటా ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేసుకుని పలానా వాల్యూస్ అప్పుడు ఫెయిల్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఆ వాల్యూకి వచ్చింది కాబట్టి ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రిడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. దీన్ని ఏమంటామంటే మెషిన్ లెర్నింగ్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్ ఫీల్డ్ అనమాట. రైట్, లెర్నింగ్ ఫ్రమ్ డేటా అనమాట. సెకండ్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఏం చేస్తే మెషిన్స్ హ్యూమన్ లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడం, హ్యూమన్ లాంగ్వేజ్ సిమిలర్గా జనరేట్ చేయడం, ఏవైతే చాట్ బాట్స్ ఉంటాయో, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఉంటుందో, వాయిస్ కమాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్ ఫీల్డ్ ఎన్ఎల్పి ద్వారా ప్రాసెస్ అవుతున్నాయి. నెక్స్ట్ కంప్యూటర్ విజన్. ఏదైతే ఇంటర్ప్రిటింగ్ ఆఫ్ విజువల్ డేటా ఏదైతే ఉంటుందో, ఒక ఇమేజ్ని ఇంటర్ప్రిట్ చేయడం, ఫేషియల్ రికగ్నిషన్ చేయడం, ఫేస్ రికగ్నిషన్ చేయడం, అలానే ప్రొడక్షన్ లైన్లో ఉండేటువంటి డిఫెక్ట్స్ కనుక్కోవడం, ఇవన్నీ కూడా కంప్యూటర్ విజన్లో ఉంటాయి. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సబ్ ఫీల్డ్. అలానే రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ కావచ్చు, రోబోటిక్ ఆర్మ్స్ కావచ్చు, వాటంతటా అవే ఆటోమేటిక్గా సిస్టమ్ని అనలైజ్ చేసుకొని, డేటాను అనలైజ్ చేసుకొని, ఇమేజెస్ని అనలైజ్ చేసుకొని వాటంతటా అవే ఓన్గా డిసిషన్స్ తీసుకునేటువంటి కేపబిలిటీ ఈ ఏఐ రోబోటిక్స్లో ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ డీప్ లెర్నింగ్. ఇదేంటి, ఒక అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ మోడల్ అనమాట. ఏం చేస్తుంది ఇక్కడ, హ్యూమన్ బాడీలో ఏవైతే న్యూరాన్స్ ఉంటాయో, రైట్, అలానే సిమిలర్గా మెనీ లేయర్స్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ని క్రియేట్ చేసేసి ఏదైతే స్పీచ్ రికగ్నిషన్ కానీ, ఇమేజ్ క్లాసిఫికేషన్లో కానీ అడ్వాన్స్డ్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో మనం వాడుతున్నామో అవన్నీ కూడా డీప్ లెర్నింగ్ వల్ల జరుగుతుంది. అలానే ఏవైతే మనకి వచ్చినటువంటి రివార్డ్స్ లేదా పనిష్మెంట్స్ ద్వారా లెర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటాం. ఏఐ లెర్న్స్ బై ఇంటరాక్టింగ్ విత్ ఎన్విరాన్మెంట్ అనమాట. రిసీవింగ్ డేటా ఏదైతే ఉంటుందో, రివార్డ్స్ పెనాల్టీస్ ఏవైతే ఉంటాయో అవి వాటి ద్వారా కూడా నేర్చుకుంటుంది. ఇదంతా కూడా డిఫరెంట్ సబ్ ఫీల్డ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఎక్కడెక్కడ వాడుతున్నారు ఏఐ, ఎక్కడ వాడట్లేదని అడిగితే బాగుంటుందేమో. మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్లో వాడుతున్నాం, ఏఐ బేస్డ్ డిజైన్ టూల్స్లో వాడుతున్నాం, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కోసం వాడుతున్నాం, ప్రిడిక్షన్ చేయడానికి వాడుతున్నాం, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్లో ఏదైతే ఇంటెలిజెన్స్ అవసరమో దానికోసం వాడుతున్నాం, సిమ్యులేషన్ అండ్ ఆప్టిమైజేషన్ కోసం కూడా మనం ఏం వాడుతున్నామంటే ఈ ఏఐ మోడల్స్ని మనం వాడుతున్నాం అనమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందుకెళ్ళాలి అంటే ఏం నేర్చుకోవాలి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పైథాన్, దాని లైబ్రరీస్, ఇంకా అడ్వాన్స్డ్ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి నేర్చుకోవాలి. అలానే టెన్సర్ ఫ్లో అండ్ పై టార్చ్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో డీప్ లెర్నింగ్ మోడల్స్ క్రియేట్ చేయడానికి టెన్సర్ ఫ్లో కావచ్చు, పై టార్చ్ కావచ్చు, ఈ రెండు డీప్ లెర్నింగ్ మోడల్స్ కోసం నేర్చుకోవాలి. ఏదైతే ఓపెన్ సివి ఉందో, కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్స్, ఇమేజ్ రికగ్నిషన్ కోసం వాడేటువంటి ఓపెన్ సివి కంప్యూటర్ విజన్ ఉందో అది నేర్చుకోవాలి. అలానే సైకిట్ లెర్న్, లైబ్రరీ ఫర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ మొత్తం కూడా ఈ సైకిట్ లెర్న్లో ఉంటాయి. ఈ సైకిట్ లెర్న్ నేర్చుకోవాలి. అలానే క్లౌడ్ ఏఐ ప్లాట్ఫామ్స్, గూగుల్ ఏఐ కావచ్చు, మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఏదైతే ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో వాటి అన్ని గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ ఏఐ ప్రోగ్రామింగ్కి ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్కి డిఫరెన్స్ ఏంటి? ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్లో ఏం జరుగుతుంది చెప్పండి? డెవలపర్స్ ఎక్స్ప్లిసిట్గా రూల్స్ రాసి, ఇన్స్ట్రక్షన్స్ రాసి కంప్యూటర్ ఫాలో అయ్యేటట్టు చేస్తారు. బట్ ఏఐ ప్రోగ్రామింగ్ ఏంటి? సిస్టమ్ వాడంతట అవే డేటా ప్యాటర్న్స్ బేస్ చేసుకొని లెర్న్ చేసుకొని, అండర్స్టాండింగ్ చేసుకొని, నాలెడ్జ్ తెచ్చుకొని వాడంతట అవే డిసిషన్స్, ప్రిడిక్షన్స్ ఇస్తే దీన్ని ఏమంటామంటే ఏఐ ప్రోగ్రామింగ్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం నార్మల్గా స్పామ్ మెయిల్ కావాలంటే ఏం చేయాలి? అన్ని మెయిల్స్ని చెక్ చేయడం, ఇదంతా ప్రతి మెయిల్ హెడర్ చెక్ చేసుకోవడం, ప్రతి మెయిల్ మెసేజ్ చెక్ చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. బట్ ఏఐ మోడల్ ఏం చేస్తుంది చెప్పండి? లెర్న్ బై ఎగ్జాంపుల్స్. సో ఒక స్పామ్ ఐడెంటిఫై చేసిందంటే, ఒక స్పామ్ మెసేజ్ ఐడెంటిఫై చేసిందంటే దాన్ని డీటెయిల్గా స్టడీ చేసి మొత్తం మెసేజ్ని స్పామ్, నాన్ స్పామ్గా డివైడ్ చేయగలుగుతుంది అనమాట. టైం చాలా సేవ్ చేయగలుగుతుంది అనమాట. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టోటల్గా ట్రెండ్ సెట్టర్, మన మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేర్చుకోవడం ద్వారా, ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో చాలా ఎక్స్ప్లోర్ చేసేటువంటి ఛాన్సులు ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.